అనారోగ్యంతో వేములవాడ రాజన్న కోడలు మృతి చెందుతున్నాయన్న వార్తపై ప్రభుత్వం స్పందించింది. దీంతో అక్కడి పరిస్థితులను సీఎం ఓఎస్డీ పరిశీలించారు. వేములవాడలో రాజన్న కోడల మృతిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజన్న గోశాలను ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాస్ పరిశీలించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి తిప్పాపూర్లోని గోశాలను పరిశీలించారు. కోడల సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గోవుల సంరక్షణపై చాలా సందర్భాల్లో ప్రస్తావించారని చెప్పారు. రాజన్న భక్తులు ఎంతో విశ్వాసంతో చెల్లించుకునే కోడెమొక్కల పట్ల సీఎంకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కోడల దుస్థితిపై అధ్యయనం చేసే క్రమంలో ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ గోశాల సందర్శించారని పేర్కొన్నారు. గోశాల చిన్నగా ఉండడంతో 1500 కోడెల సంరక్షణ కష్టంగా ఉందన్నారు. ఇప్పుడున్న షెడ్లకు తోడు మరో 2 షెడ్ల నిర్మాణానికి, ఫ్లోరింగ్, మురుగు కాలువల నిర్మాణానికి 1.10 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎన్ని నిధులు ఆయన ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రత్యేక అధికారిగా ఓఎస్డీగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు ఆకస్మికంగా వేములవాడలో ఉన్నటువంటి గోశాలను దేవాలయ దర్శనం కూడా మరి చేసుకోవడం జరిగింది. ఇటీవల కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. 5 మాసాల క్రితం రివ్యూ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేముల రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి, భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నానని చెప్పిన మాట. దానికి అనుగుణంగా వీటీడే సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వేములవాడ నుంచి మళ్ళీపోయిన తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలు కూడా ఓఎస్డీ గారు కూడా సమావేశంలో ఉన్నారు. వారు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది. దానికి బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి సంబంధించిన అంశంలో అటప్పుడు ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల 5 మాసాల క్రితం ఇంతకుముందు మీరు అనుకున్నట్టు అన్నీ కూడా తీర్మానం చేసి మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైన సందర్భం గమనించాలని కోరుతూ వారం రోజుల క్రితం గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు, పత్రికలు వచ్చినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని నేను, కలెక్టర్ గారు, ఏవో మంది అధికారులందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు, స్వయంగా చూడడం, అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు మీ అందరూ కంటే వారికి మాట్లాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే 5 రోజుల్లో కొన్ని 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం, వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అందులో బలహీనంగా ఉన్నటువంటి 5 మెగా హెల్త్ క్యాంప్ వెటర్నరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక 5 ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్న మాట విన్నప్పుడు బాధేసింది. మిగతా వాటిని సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఇక్కడ ఏది జరగకూడదు. ఎందుకంటే దేవాలయం వచ్చే భక్తులు విశ్వాసం కోడెమొక్క చెల్లించుకుంటారు. అలాంటి కోడలకు వీలైనంతగా మేలైనంతగా వసతి, వాటికి గ్రాసము లేదా ఇతరత్ర వాటికి మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వారు రావడం, స్వయంగా కొన్ని చూడడం జరిగింది. ఈ 1,10,00,000 కాకుండా అదనంగా కూడా 2 పెద్ద షెడ్లు వేయాలని చెప్పిన నిర్ణయం ఏదైతే తీసుకుని దానికి కూడా నిధులు వెంటనే వారు వెళ్ళినాక ఇస్తారనే భావన. దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. దానికి ప్రత్యేకంగా సీఎంఓ నుంచి వారిని అధికారిగా వేయడం జరిగింది. వారికి కూడా ఈ ప్రాంతంలో పట్టుంది, దేవాలయాలు పట్టుంది. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు దానికి సంబంధించిన అంశం మాట్లాడడం జరుగుతుంది. కోడెలకు సంబంధించి ఎందుకంటే ఒక విశిష్టమైనటువంటి మొక్కు మనకి భారతదేశంలో కూడా ఈ కోడెల మొక్కు అనేటువంటిది ఒక సామాన్య భక్తులకు సంబంధించినటువంటి అంశం. అది ఈ కోడెల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాటికి అన్ని వసతులు కల్పించడం అనేటువంటి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే సుమారు 2 నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది. వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమీడియట్ గా అప్పుడు మనకి
పీక్ సమ్మర్ ఉంది. సో అన్ని ఉష్ణోగ్రతల మధ్య లోపల మన కోడల్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా వారు అప్పుడు ఇమీడియట్ గా స్ప్రింక్లర్స్, తర్వాత టెంపరీ షెడ్స్, తర్వాత కావాల్సినటువంటి కర్టెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి కోడల్ని కాపాడుకోవడం జరిగింది. అయితే ఈ కోడలు ఏంటంటే మన దగ్గర సుమారుగా 400 నుంచి 450 వరకు ఉంటే వాటిని మేనేజ్ చేయడం, వాటిని ప్రాపర్